ఈరోజు ఉదయం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కలిసాం. కాకినాడ జిల్లా సిఐటి నాయకత్వం, అలాగే కోనసీమ జిల్లా సిఐటి నాయకత్వం ఉభయలు కలిసాం. రాక్సిరామిక్లో కార్మికులను తొలగించడం గురించి ఆయన దృష్టిలో పెట్టాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ కార్మికులను తొలగించినా ఊరుకునేది లేదని ఖచ్చితంగా చెప్పారు ఆయన. రెండోది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దాని గురించి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దాన్ని పునరుద్ధరిస్తూ అమల్లోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమస్యలు మంత్రి గారికి తెలియజేస్తూ విజ్ఞాపన ఇచ్చాం. కనీస వేతనాలు సరిగా అమలు కావట్లేదు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సరిగా అమలు కావట్లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడానంటే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వాటన్నింటినీ కూడానంటే సానుకూలంగా ఆయన స్పందించారు. ఆయన రోజు నుంచి ఎక్కడో మీటింగులు తిరిగి వచ్చారు. అయినా చాలా శ్రద్ధగా విన్నారు. అడిగిన దానికి వెంటనే సమాధానాన్ని ఇచ్చారు. సానుకూలంగా స్పందించారు. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీల ప్రకారం తగు చర్యలు ఆయన త్వరలోనే తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.